परिशिच्य ओम श्री वेंकटेशाय नमः। ओम केशवाय नमः। ओम नारायणाय नमः। ओम माधवाय नमः। ओम गोविंदाय नमः। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम अधोक्षजाय नमः। ओम नारसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम जनार्दनाय नमः। ओम उपेन्द्राय नमः। ओम हरये नमः। ओम श्रीकृष्णाय नमः। नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि। धूपमाघ्रापयामि। ओम मूर्धानं दिवोरतिं पृथिव्या वैश्वा नरमृताय जातमग्निं कवकं सम्राजमतिरं जनानामासन् पात्रं जनयन्त देवाः। ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ओरोदरस्य यद्वैश्यः पद्भ्यागं शूद्रो अजायत। देवं संदर्शयामि साक्षात् देवं संदर्शयामि। ओम उद्दीप्यश्रादवेदोपघ्नं निरतिर्मम अशोकश्चमश्चमावहञ्च दिशो दश। ओम निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयातु। गोविन्द सपरिवाराय श्रीमते वेङ्कटेशाय नमः। नैवेद्यं समर्पयामि प्रोक्ष। ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. హరే శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహామండల వ్రత దీక్షలు శుభ సందర్భంగా భక్తులు దేశం నలుదిక్కుల్లో ఎంతో ఆతృతతో వేచి ఉన్నారు. ఇంకా స్వామివారిని ఎంతో భక్తి భావముతో ఈ 40 రోజులు ఈ మండల దీక్షలో పూజిస్తూనే ఉంటాం. ఎన్నో విధాలుగా ఎన్నో భక్తి భావముతోనే మేము స్వామివారిని అలంకరిస్తాం, భజనలు కీర్తనలు పాడుతాం. ఒక పూజ రూపంలో మీరు చూసినట్టుగా ఎన్నో విధాలుగా స్వామివారికి ఎన్నో రకాలైన నైవేద్యాలు కూడా మనం అర్పిస్తాం. ఇప్పుడిప్పుడే మీరు చూసినట్టుగా ఎంతో చక్కగానే ఒక ఆచారంగా మనం తిరుపతి లడ్డును తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మేము భక్తి భావముతోనే అర్పించి ఉన్నాం. నా పక్క ఇప్పుడు శ్రీమతి భార్గవి గారు ఉన్నారు. నమస్కారం అండి, సంతోషం మిమ్మల్ని కలుసుకుని. ఇక చాలా సంతోషం. ఇక అడగాలంటే మీరు స్వామివారికి ఇవ్వండి. హరే శ్రీనివాస మా ప్రేక్షకులకు చెప్పండి, స్వామివారికి ఎందుకు మీరు విశేషంగా తిరుపతి లడ్డు తయారు చేసి నైవేద్యంగా పెట్టారండి? పూర్వం నుంచి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదంగా లడ్డూయే అందరూ భావిస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనం కూడా ఈ లడ్డూనే దేవుడికి ప్రసాదంగా భావించి మనం అర్పించి అదే లడ్డూను మనం ప్రసాదంగా స్వీకరిస్తే ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఎప్పుడూ సదా మనతోనే ఉంటాయని చెప్పి మీ ప్రసాదాన్ని చేయడం జరుగుతుంది. మంచిదండి. అంటే ఇది మీరు ప్రతిసారి ఆలయానికి వెళ్తే లేదా ప్రతిసారి వెంకటేశ్వర స్వామి వారి వ్రత దీక్షలు వస్తే స్వామివారికి ఇదే నైవేద్యం పెడతారా లేదా ఏదో ఒక పూజలో? పులిహోర, వడలు అండ్ దద్దోజనము అండ్ లడ్డు. ఎస్పెషల్లీ నార్మల్గా మనం ఏదైతే ప్రత్యేకమైన పూజలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజలు మనం జరుపుకుంటామో అప్పుడు మాత్రం లడ్డు ప్రసాదంగా తీసుకెళ్తాను. మీరు బహుశా మా ఆంధ్ర నుంచి వచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క దర్శనం మీరు చేశారు కదా. పూజ అయిన తరువాత మామూలుగా వారు మాకు తిరుపతి లడ్లు ఇస్తారు, మీరు కూడా తిన్నారు. చెప్పండి దాని గురించి. తిరుపతి లడ్డుతో మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసనే మనం తిరుపతిని లడ్డు తీపితో మొదలెడుకుంటాం. అదే మనకు మంచి జరుగుతుంది అని భావిస్తూ తీసుకునేదే లడ్డు. మంచిదండి. అంటే తిరుపతి లడ్డును తయారు చేయడం ఇది కష్టమా
చాలా సులభంగా ఉంటుంది లేదా కొన్ని విశేషమైన రహస్యాలు ట్రిక్స్ ఉంటాయో? రహస్యాలు స్ట్రిక్స్ అని కొంచెం మామూలుగా పద్ధతిలో మోతాదులో కొలతలతో మనం ప్రాపర్గా లడ్డూను చేసుకుంటే దానంత ఈజీ ఏది ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన అభ్యర్థన మీతో. చెప్పండి. మా చూస్తున్న ప్రేక్షకులకు ఈ తిరుపతి లడ్డు తయారు చేయడం కొంతవరకు నేర్పిస్తారా? తప్పకుండా. మంచిదండి, ధన్యవాదం. తప్పకుండా. సరే ప్రేక్షకులారా, పడండి కలిసిగా నేర్పిద్దాం ఏ విధంగా తిరుపతి లడ్డు అని మనం తయారు చేస్తాం. ఏ విధంగా మనం లడ్డూను తయారు చేసుకుందామో నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ముందు లడ్డు తయారు చేసుకోబోయే ముందు తీసుకోవాల్సింది శనగపిండి. శనగపిండిని కలుపుకోవడానికి మనకు వాటర్ కావాలన్నమాట. దానితో శనగపిండిని చేసేందుకు మనం దేనిని బూందీ, ఆ బూందీని మనం నేతిలో ఈరోజు ఫ్రై చేసుకుంటాం. ఇది షుగర్ దేనికి సిరప్ చేసుకొని దీంట్లో మనం చేసుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. ఈ లడ్డూలో అన్నిటికన్నా ముందు మనం వేసుకోవాల్సినవి డ్రై ఫ్రూట్స్. వాట్ ఈజ్ ముందుగా ఇలాచీ పౌడర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదాం, కాజు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనకు లడ్డూకు తిరుపతి లడ్డూలా మనకు ప్రసాదానికి టేస్ట్ వచ్చేది పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం మనకు చాలా ఎంతో టేస్ట్ అండ్ స్మెల్ రెండు ఇస్తాయన్నమాట. దీనిని మన లడ్డూలో ప్రత్యేకంగా తిరుపతి లడ్డు కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకు అన్ని కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ పెట్టుకుంటున్నాను. దీన్ని మనం ముందుగా షుగర్ సిరప్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. మీ ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా, ఏ గిన్నె అయినా, ఏ గ్లాసులైనా తీసుకోండి మేజరింగ్ కోసం. నేను ప్రస్తుతానికి నాకు దొరికిన ఈ గ్లాస్తో నేను ఒక కప్గా తీసుకుంటున్నాను. రెండు కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. దానికి సరిపడా వాటర్, అంటే షుగర్ మొత్తం మునగాలన్నమాట. జస్ట్ షుగర్ తడిసేంతగా వాటర్ పోసుకొని షుగర్ సిరప్ షుగర్ మొత్తం కరిగిపోయాక మనకు దీని కన్సిస్టెంట్ పాకం ఎలా అయ్యింది అని తెలుసుకోవడానికి మనకు స్ట్రింగ్ రావాలన్నమాట. ఒక తీగలాగా రావాలి. ఆ తీగ వస్తుందా? మనకి ఇంకా తీగ కనిపించట్లేదు. మనకు అటాచ్ చేసి వదిలేస్తున్నప్పుడు మధ్యలో తీగ కనిపించింది అని అంటే అప్పుడు షుగర్ సిరప్ రెడీ అయినట్టు. ఇంకొద్దిగా వచ్చేస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టు. ఈ లడ్డు తయారీ విధానం అంతా ఈ షుగర్ పానకంలోనే మాత్రం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దీన్ని. స్ట్రింగ్ కనిపిస్తుందా?
ఇప్పుడు మనకు కరెక్ట్గా లడ్డూకు సరిపోయే పానకం తయారైపోయినట్టు. ఒక్కసారి ఈ పాకం మనకు కరెక్ట్గా కుదిరింది అని అంటే లడ్డు తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మనకు పానకం మొత్తం రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం బూందీలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకుందాము? కావాల్సింది శనగపిండి. నేను ఇక్కడ 2 కప్పుల షుగర్ తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా మాదిరిగా కొంచెం థిక్నెస్తో కలుపుకుందాం వాటర్తో. ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మధ్యలో కలుపుతూ బూందీకి కావాల్సిన పిండిని మనం తయారు చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొలతలు ఎప్పుడు మర్చిపోకండి. ఎన్ని గ్లాసులు పిండి తీసుకుంటారో అన్ని గ్లాసులు షుగరు తీసుకోవాలి. కనిపిస్తుంది కదండి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది బూందీకి. ఇప్పుడు బూందీకి కావాల్సిన పిండి మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనము నెయ్యిలో వేయించుకోవడానికి సరిపడా నెయ్యిని తీసుకుందాము. నెయ్యి వేడి అయ్యింది కాంతి ఎలా తెలుసుకుందాము అని అంటే ఇలా వేసినప్పుడు పైకి వస్తుంది అని అంటే నెయ్యి వేడైపోయినట్టు, మన బూందీకి రెడీగా ఉంది. ఇది బూందీ కరెక్ట్గా వస్తుంది, గుండ్రంగా కనపడుతుందా మీ అందరికీ ఎలా వస్తుందో? ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్. దీనిని మరీ ఎర్రగా కాల్చుకోని అవసరం లేదు. కొద్దిగా ఇలా కలుపుతూ ఈ కన్సిస్టెంట్లో ఉండేలా చూసుకోండి. మీరు ఇంతకన్నా మించి ఎక్కువగా ఎర్రగా కాల్చారంటే బూందీ కలర్ మారిపోతుంది. దీన్ని మనం డైరెక్ట్గా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుంటే మనం చేసుకున్న బూందీని సగముగా ఒక పిరికెడు మాత్రం తీసుకొని దాన్ని మనం మిక్సీలో
కొద్దిగా బరకగా ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని దీనిని మెల్లగా మనం ఎక్కడైతే ముద్దలు చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నామో దాంట్లో దీనిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న బూందీని ఇప్పుడు బాగా కలుపుతూ బూందీకి మొత్తం షుగర్ సిరప్ అంతా పడుతుంది చూసి ఈ మాదిరిగా మీకు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు లడ్డు ఎలా వచ్చింది? అందరికీ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నట్టున్నాయి కదండి. తినాలనిపించేస్తుంది, ఎప్పుడు లడ్డు తిందామా అని. ఇప్పుడు మన లడ్డు తయారీ అయిపోయింది. దీంట్లో మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని దీనికి ముందుగా అది కొంచెం వేడిగానే ఉన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం మనం. బాదాం, కిస్మిస్, వీటన్నిటిని కొంచెం వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాయికి తెలిసిపోతుంది కదా. ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మన లడ్డూలో వేసేసుకుందాం. ఇది పచ్చకర్పూరం అంటారు. దీన్ని కొద్దిగా తీసుకొని జస్ట్ ప్రెస్ ఇట్స్ టర్న్ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే అది పౌడర్ మాదిరిగా వస్తుంది. ఆ పౌడర్ని మనం లడ్డూలో ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూనన్నిటిని ఇలా సరిపడా కలుపుకొని మెల్లిగా ముద్దలు కట్టుకుందాం. నేను తిరుపతి లడ్డూల లావుగా పెద్దగా కట్టాలని అనుకుంటున్నాను. నా నుంచి అవుతుందేమో చూస్తాను. ప్రేక్షకులారా, మీకందరికీ నేర్చేసుకున్నారు కదండి లడ్డూని ఎలా తయారు చేయాలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మండల దీక్ష కోసం మీరు ఎంచక్కా ప్రసాదం చేసుకొని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేయచ్చు.
భగవద్భక్తులారా, మీరందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. మనం ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం శ్రీ గోవింద పూజ వ్రత మహోత్సవం జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మనం ఈ మొదటి రోజున తోరణాలతో స్వామివారి దేవాలయంలోనూ అలాగే మన ఇంటిలో కూడా తోరణాలని ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా ఇక్కడ తోరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తోరణాన్ని మనం ఎందుకు కడతామనంటే శుభసూచకంగా, శుభప్రదం. ఎందుకంటే ఆకుపచ్చని ఆకులతోటి, మామిడి ఆకులతోటి ఈ తోరణాన్ని మధ్యలో పూలు కూడా అలంకరించి ఈ తోరణాన్ని కట్టినట్లయితే మన కార్యక్రమాలన్నీ కూడా, స్వామివారి యొక్క సేవలన్నీ కూడా నిర్విఘ్నంగా శుభప్రదంగా జరుగుతాయని చెప్పి మన శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. श्रीहत्कान्ताय कल्याणनिलये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मंगलम कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पुरोगमैश्च राचार्यै सकृदयास्तु मंगलम् गोविन्द गोविन्द।